వెల్కమ్ టు బీఆర్కే ప్రపంచం. నేను తరుణి. ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా నిధుల దుర్వినియోగం గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. బంగ్లాదేశ్లో అమెరికా డీప్ స్టేట్ నిధులు అందించిందని సాక్ష్యాలతో రుజువైంది. భారత్లో జరిగిన పరిణామాలపై ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనంతో బంగ్లాదేశ్లో షేక్ హసీనాను దింపడానికి అమెరికా డీప్ స్టేట్స్ నిధులు సమకూర్చిందన్నది సాక్ష్యాలతో బయటపడింది. ఈ విషయాన్ని షేక్ హసీనా అప్పటికే బయటపెట్టింది. అమెరికాకు బంగ్లాదేశ్ సమీపంలోని బలాండ్ అవ్వకపోతే నన్ను దించేస్తామని అమెరికా ప్రతినిధి బెదిరించారని అప్పట్లో చెప్పుకొచ్చింది. అదే తర్వాత జరిగింది. అమెరికాకు వెళ్లిన బంగ్లాదేశ్ ప్రస్తుత తాత్కాలిక ప్రధాని యూనస్ కూడా ఇదే విషయాన్ని అమెరికా పర్యటనలో ఒప్పుకున్నారు. భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు $21 మిలియన్ యుఎస్ఏఐడి ద్వారా అందించినట్లు ఇటీవల ఆరోపించారు. దీనిపై ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా యుఎస్ఏఐడి ద్వారా దక్షిణాసియాకు పంపిన నిధులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. వైట్ హౌస్లో గవర్నర్ వర్కింగ్ సెషన్ను ఉద్దేశించి ప్రసంగించిన ట్రంప్ బంగ్లాదేశ్కు యుఎస్ఏఐడి $29 మిలియన్ల నిధుల గురించి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిధులను ఎవరికీ తెలియని సంస్థకు ఇచ్చారని అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత డోజ్ క్రియేట్ చేశాడు. అంటే దాదాపు $29 మిలియన్ బంగ్లాదేశ్లో పొలిటికల్ ల్యాండ్ స్కేప్ కోసం ఖర్చు పెట్టారని ఈ డోజ్ విభాగం నిగ్గు తెలిసింది. ఈ డబ్బులు బంగ్లాదేశ్లో షేక్ హసీనాను దించడానికి, అల్లర్లు చెలరేగడానికి వెచ్చించారని తేలింది. గతేడాది ఆగస్టులో విద్యార్థి ఉద్యమం ముసుగులో షేక్ హసీనాను అధికారంలో నుంచి దించారు. ఆమె భారత్ పారిపోయి రావాల్సి వచ్చింది. ఆ తర్వాత అమెరికా డీప్ స్టేట్తో సంబంధాలు ఉన్న మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్ దేశాధినేతగా అయ్యారు. అయితే ప్రస్తుతం ట్రంప్ ఆరోపిస్తున్న ఈ నిధులను షేక్ హసీనాకు వ్యతిరేకంగా వాడారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిజానికి ఈ మొత్తం వ్యూహంలో పాకిస్తాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐకి కూడా సంబంధం ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఐఎస్ఐతో సంబంధం ఉన్న జమాతే ఇస్లామీ సంస్థ ప్రస్తుతం మహమ్మద్ యూనస్కి గట్టి మద్దతుదారిగా ఉంది. షేక్ హసీనా పతనం తర్వాత బంగ్లాదేశ్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన ఉంది. అయితే ఈ పరిణామాలను ట్రంప్ లేదా భారత్ సహిస్తుందా అనేది తేలాల్సి ఉంది. బంగ్లాదేశ్ వ్యాప్తంగా ఐఎస్ఐఐ తన కార్యకలాపాలను విస్తరిస్తుంది. భారత్ బంగ్లా సంబంధాలు దిగజారిన పరిస్థితిలో ఐఎస్ఐ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మహమ్మద్ అసీం మౌలిక్ నేతృత్వంలోని ఐఎస్ఐఐ బృందం బంగ్లాదేశ్ని సందర్శించింది. బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్, ఉఖియా, టెక్నాఫ్, మౌల్వీ జజార్, హబీగంజ్, షెర్పూర్ ప్రాంతాలను సందర్శించారు.